ఈ నెల 14వ తారీఖు ఉదయం కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దరఖాస్తులో వివరాలు ఏమనగా, గ్రైండర్ యాప్ ద్వారా ఒక ముగ్గురు నేరస్తులు ఇతనికి పరిచయం అయ్యి అతన్ని కరీంనగర్కు పిలిపించుకొని అతన్ని నటరాజు ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళి అతని బట్టలు విప్పించి హోమోసెక్స్గా అతన్ని వాడుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో అతన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఈ వీడియోను అన్ని సోషల్ మీడియాలో పెడతామని చెప్పి అతని వద్ద ఉన్న 1500 రూపాయలు మరియు సెల్ ఫోన్ను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అతన్ని ఇప్పించడం వల్ల అతను మరుసటి రోజు ఉదయం వచ్చి ఇక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన 13వ తారీఖు నాడు మధ్యాహ్నం జరుగుతుంది. 14వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరుగుతుంది. అయితే వెంటనే మా కరీంనగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, వారి ఎస్ఐస్, అదేవిధంగా అతని బృందం అంతా 2 బృందాలుగా వెళ్ళిపోయి ఆ నేరస్థాన్ని పట్టుకోవడానికి 2 రోజుల నుంచి వాళ్ళు వివరాలు సేకరిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం 16వ తారీఖు నాడు వారు రైల్వే స్టేషన్ కు ఏదో విధంగా పారిపోదామని ప్లాన్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే నమ్మదైన సమాచారం మేరకు టీము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ ఈ నేరంలో ఒప్పుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు ఏమిటనగా, ఒకరు ఇమ్రాన్, మరొకరు అర్బాజు, మరొకరు మైనర్ బాలు. వారిని ఈ రోజు కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతున్నారు. అదేవిధంగా మా సిపి సార్ ఆదేశాల మేరకు ఈ టీంలు చాలా చాకచక్యంగా వర్క్ చేయడం జరిగింది. టెక్నాలజీని వాడుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను మరియు నేరానికి వాడుతున్న 2 మోటార్ సైకిళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే, పిల్లల యొక్క ప్రవర్తనను, వారి యొక్క దోస్తులు ఎవరున్నారు, వారి యొక్క వివరాలను సేకరిస్తుండాలి, వారి యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేస్తుండాలి. ఏదైనా తప్పుడు దారిలో ప్రయాణం చేసే పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మన యొక్క చైల్డ్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా పోలీసులకు కానీ తెలియపరిస్తే వారికి కౌన్సిలింగ్ చేసి వారికి సరైన మార్గంలో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.